హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు. ఇప్పుడు ముందుగా చికెన్ తీసుకొని 1 kg చికెన్ నేను కడిగి పక్కకు పెట్టుకున్నాను. దీంతో కర్రీ చేద్దాం. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, ఒక 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకున్నాను. చూస్తారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాము. నేను ఈ స్పూన్తో వచ్చేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 kg చికెన్ కాబట్టి. టూ అండ్ హాఫ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇందాక నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది 1 స్పూను దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా ఆనియన్స్కి అంతా పట్టుకునేలాగా కలుపుకోవాలి. అప్పుడు పచ్చివాసన అనేది ఉండదు. బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ యాడ్ చేద్దాము. పెద్ద సైజువి 2 టమాటోస్, లేదా చిన్న సైజు అయితే కానీ ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. 1 kg చికెన్ కాబట్టి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి టమాటోస్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు దీంట్లోకి మనము గల్లుప్పు యాడ్ చేసుకున్నాము. నేను మా కర్రీకి సరిపడా ఒకటేసారి వేస్తున్నాను. బాగా మంచిగా ఈ గల్లుప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ మంచిగా మగ్గుతాయి. కలుపుకోవాలి బాగా మంచిగా. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేద్దాము. టమాటాలు మగ్గడానికి మూత పెడుతున్నాను. తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం చూసారు కదా ఇలా మంచిగా తేలుతుంది. అంటే ఇంకా కొంచెం టమాటోస్ మగ్గాలి. ఇలా అంటే స్మాష్ అవ్వాలి టమాటోస్. అలా కొంచెం కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా, 1 kg చికెన్. ఇది మొత్తము చికెన్ వేసిన తర్వాత టమాటోస్ గ్రేవీ మొత్తం దీనికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మంచిగా మిక్స్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మొత్తం మంచిగా చికెన్కి పట్టుకుంటుంది. ఇప్పుడు మూత మూసి దీన్ని కాసేపు ఉడికించుకుందాము. చూసారు కదా, ఒక 10 minutes అయిన తర్వాత మొత్తము చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఆ వాటర్తోనే మనకు కుక్ అవుతుంది మంచిగా. చికెన్లో ఎంత వాటర్ ఉందో అది మొత్తం బయటకు వచ్చేసింది. సరే బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఇలా అంటే ముక్క విరిగిపోతే అప్పుడు మనకు కుక్ అయినట్టు. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి ఇది. ఇప్పుడు దీంట్లోకి నేను కారం యాడ్ చేస్తున్నాను. నేను కర్రీకి సరిపడా వేసుకుంటున్నానండి. ధనియాల పౌడర్. ఇప్పుడు నేను దీనికి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత. ఇప్పుడు కొంచెం గరం మసాలా, అంతే, జస్ట్ 2 pinches అట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ ముక్కలకి మసాలా అంతా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఈ కారము మసాలా ధనియా పౌడర్ ఇదంతా మంచిగా పట్టుకుంటుంది చికెన్కి. మంచిగా పీసెస్కి అన్నిట్లకి అయ్యేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి.
తేపులో అట్లా అంటాడు బర్రెలాగా. బాగా కలుపుకోవాలి. అయిపోయిందా? అంతేనా? అంతేనా? ఇంకా ఉంది, ఇది కుక్ అవుతుంది, అడుగంటకుండా ఉంటుంది కలుపుతూ ఉంటే. ఇంకా మంచిగా అంత పెట్టేసుకుని ఇప్పుడు దీనికి నేను కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ మొత్తం తేలుతుంది. మంచిగా నాటు కొత్తిమీర, ఇది కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అలా అలా కలిపేసి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం అది ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టుకుంటుంది. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం అలా చక్కగా బాగా కలుపుకున్నాను. చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇలా వచ్చేసిందో పైకి వెళ్ళింది. చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఓ చిన్న టీ గ్లాసులు, అంటే 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇంకొక 2 minutes అట్లా కొంచెం కుక్ అయిందనుకోండి, అప్పుడు మన గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఫస్టే చాలామంది వాటర్ యాడ్ చేస్తారు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కారం, ఉప్పు, మసాలాలు అన్నీ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తే అప్పుడు చికెన్ పీస్ అనేది చప్పగా లేకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది. తింటుంటే సాల్ట్, కారం అన్నీ పట్టుకుంటుంది కాబట్టి బాగుంటుంది తినేటప్పుడు. చూసారు కదా, ముక్కిట్లా అంటే విరిగిపోతుంది. మంచి కుక్ అయిందనమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, ఒక 100 ml వాటర్ యాడ్ చేయాలి అంతే. దీంట్లోకి చపాతీ, పరోటా, జొన్న రొట్టె కానీ లేదా బగారా రైస్ కానీ పెట్టుకొని తింటే ఉంటుంది. అసలు ఎన్ని చికెన్ ఉంది, గ్రేవీ కర్రీ మేమైతే ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకుంటున్నాను. అసలు వాటర్ యాడ్ చేసినట్టే అనిపించదండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు నేను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఎంత బాగుందో అసలు చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ చాలా బాగుందండి అసలుకి. మా ఇంట్లో చికెన్ ఉందంటే ఇంకొంచెం అన్నం కానీ చపాతీ కానీ ఎక్కువనే తింటాము. డైలీ కర్రీస్తో తినే వాటి దానికంటే చికెన్ కర్రీతో ఎక్కువ తింటాం. Thank you for watching. Subscribe for more videos and comment.